గురువుగారు, రాముడు మనిషా లేకపోతే దేవుడా? మీరేమంటారు? నేనైతే మనిషే, కానీ దేవుడుగా ఆ తరువాత పరిణామం చెందారు అని నేనంటాను. ఇందాక మనం చెప్పుకున్నాం నాన్న. మనలో ఉంటే అహం, ఎదురు వాళ్ళకి మంచి చేయాలనే తపన, చేయదగినటువంటి శక్తి, ఆలోచన ఏదైతే ఉందో అదే దేవుడు. హ్మ్. ధర్మ నిరతత హ్మ్. అంటే ధర్మంగా ఉండటం అనేటువంటిది ఒక ఇది. రాముడు మానవుడు, మనిషి మానవ రూపంలో జన్మించాడు అని మనం అంటున్నాం. భగవంతుడు పలు రూపాల్లో ఉంటూ ఉంటాడు. మనకి హెల్ప్ చేస్తే వాడిని దేవుడిగా చూస్తామా లేదా? ఆ! అవును. అవునా? మరి లోక కళ్యాణం కోసం పుట్టినటువంటి రాముడు దేవుడు కాక జీవుడు ఎలా అవుతాడు? లోక కళ్యాణం కోసమే పుట్టింది ఆయన. రామాయణంలో చూసుకుంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి? రామాయణం చూస్తే చాలు. ఒక దాసి ఒక ప్రభువు పట్ల ఎలా ఉండాలి? ఆంజనేయ స్వామి వారిని రాముని చూస్తే చాలు. భార్య భర్త ఎలా ఉండాలి? రాముని సీతని చూస్తే చాలు. స్త్రీల మీద వ్యామోహం కలిగితే ఏం జరుగుతుంది? రావణాసురుని రావణాసురుడిని చూస్తే చూస్తే చాలు. అర్థమవుతుంది. గంజాయి వనంలో ఉన్నటువంటి తులసి మొక్కైనా పవిత్రంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది విభీషణుని విభీషణుడు. చూస్తే చాలు. తండ్రి మాట జవదాటని వ్యక్తి ఎలా ఉండాలో రాముడు రాముని చూస్తే చూస్తే చాలు. అర్థమవుతుంది. కొడుకు బాధపడుతుంటే అంటే కొడుకు అడవులకి పోతుంటే తండ్రి ఎంత విలవిలాడిపోతాడో, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో దశరథుని రాముని చూస్తే చాలు. అవును. అలాగే ఎక్కువ మంది భార్యల్ని వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబం చిన్నాభిన్నమవుతుందనేది మనం కైకేయిని చూస్తే చాలు. హ్మ్. అవునా? వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్క రాబోయే తరాలకి మనిషి ఇలా ఉంటే దేవుడు అవుతాడు అని చెప్పడం కోసం పుట్టినటువంటి, లోక కళ్యాణం కోసం పుట్టినటువంటి వాడు. హ్మ్. నిజంగా రాముడు అంత మంచివాడైతే సీతమ్మ వారిని ఎందుకు పంపించాడు అడవులకి హ్మ్. గర్భంతో ఉన్న రోజుల్లో అని చెప్పి చాలా మంది అవును. చాలా అడుగుతారు మంది నన్ను. అడుగుతూ ఉంటారు. కదా, దేవుడు దేవుడు కదా, ఆ! జీవుడు లాగా ఎందుకు ప్రవర్తించాడు, సాటి మనిషిలాగా ఎందుకు ప్రవర్తించాడు అంటే దాంట్లో ఉన్న గొప్ప ఇది ఎవరు తెలుసుకోలేరు నాన్న. నిజంగా మనకు కూడా బాధేస్తుంటుంది, రే కడుపుతో నామని పంపిస్తున్నాడు అని. హ్మ్. దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే రాముడు వనవాసానికి పోతుంటే రాజ్యంలో ప్రజలు అందరూ ఏడ్చారు తండ్రితో సహా. అరే వెళ్ళవద్దయ్యా 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 అని ఏడ్చారు. హ్మ్. అంటే దానికి ఏంటి? కైక కోరింది తప్పు, రాముడు ఇక్కడే ఉండాలి, వెళ్ళడం తప్పు, కరెక్ట్ కాదు, హ్మ్. వెళ్ళొద్దని బతిమిలాడారు. కానీ సీతాదేవిని అడవిలో దింపేటప్పుడు ఊళ్ళో ఒక్కళ్ళైనా అడ్డగించారా? అంటే వీళ్ళందరూ ఒప్పుకున్నట్టేగా ఆవిడ తప్పు చేసిందని. హ్మ్. తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే వీళ్ళందరూ మౌనంగా ఉన్నారంటే. అవును. ఒక్కళ్ళు అడగబట్టి సమస్య బయటకు వచ్చింది. మరి మిగిలిన జనాలందరూ కూడా చెప్పాలిగా, వద్దు సీతాదేవి మంచిది, ఇక్కడే ఉంచుకో, వాడి మాటకి నీకేం వచ్చింది, హ్మ్. వాడు ఒక్కడు మాట్లాడినంత మాత్రం నిజమవుతుందా, మేమందరం ఒప్పుకుంటున్నాం ఆవిడ చాలా మంచిదని చెప్పి ఒక్కళ్ళని అడ్డుపడ్డారా? లేదు. అడ్డుపడలేదుగా. ఈ లెక్కన అడ్డుపడనప్పుడు కూడాను సీతాదేవిని దగ్గరే పెట్టుకుంటే రాముడే అడవికెళ్ళి వచ్చిన సీతాదేవిని పక్కన పెట్టుకున్నాడు, నేను ఇంకో దాంతో తిరిగితే ఏంటి అని చెప్పి రాజ్యంలో ప్రజలంతా పాడైపోతారా లేదా? అవునా? రాజ్య అంటే సుపరిపాలన, మంచి పరిపాలన చేసిన వాడే రాజు అవుతాడు. అక్కడ లోక కళ్యాణం కోసమేగా, జనాలందరూ మంచిగా ఉండాలనేగా తన కుటుంబాన్ని త్యాగం చేసి గొప్పగా నిలబడ్డాడు. ప్రతి అవును. ఒక్కళ్ళు ఏమనుకుంటాం, ఇంతే సీతాదేవిని అడవిలో పంపించేశాడు రాముడు. ఎందుకు పంపించాడు? ఇంత ఒక్కళ్ళు కూడా అడ్డుపడని వాళ్ళు, వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే. హ్మ్. సీతాదేవి లంకలో ఉంది, ఆవిడ మంచిదని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కానీ మేము నమ్మటం లేదని చెప్పి చెప్పకుండానే చెప్పినట్టు కదా. మరి ప్రజల వాక్కు పరిపాలన కూడా చేయాలి కదా తప్పనిసరిగా. హ్మ్. ప్రజలు ఒప్పుకున్నదే రాజ్యం అవుతుంది కదా, రాజు ఒక్కడే కాకుండా. అవునా? కాబట్టి వాళ్ళందరి ఆలోచనల మేరకు ఇలా నేను ఒక్కడిని చేస్తే రాజ్యంలో ఉండే ప్రజలంతా పాడైపోతారనేటువంటి ఒక మంచి సంకల్పంతో సీతాదేవిని తీసుకెళ్ళి అక్కడ దింపేసి వచ్చాడు. ఇంత హ్మ్. గొప్ప ఆలోచన ఎవరికి వస్తుంది? దేవుడికి కాకపోతే మనిషికి వస్తుందా? లేదు. మరి ఇప్పుడు లక్ష్మణుడు సీతాదేవి అడవికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సమయంలో భరతుడు ఆయన పాదుకలు తీసుకొని నెత్తిన పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలన చేశాడు. హ్మ్. చెప్పులు రాజ్యాన్ని వెళ్తాయి ఎక్కడన్నా? మరి మనిషి చెప్పులు ఎప్పుడైనా ఎక్కడైనా రాజ్యం వెళ్ళడం చూసాము మనం ఎక్కడన్నా? కదా. మరి భగవంతుడు కాబట్టి పాదుకుల్లో కూడా శక్తి ఉంటుంది కాబట్టి రాజ్య పరిపాలన చేయగలిగాడు హ్మ్. భరతుడు. ఆ పాదుకుల్లో ఉండేటువంటి రామతత్వం, రాములో ఉండేటువంటి రామతత్వాన్ని ఆయన తీసుకొని
అదేవిధంగా రామరాజ్యాన్ని నడపగలిగాడు ఆయన, ఉమ్, రాముడు లేకపోయింది. మరి ఆయన జీవుడు ఎలా అవుతాడు నాన్న? దేవుడు అవుతాడు కానీ. ధర్మం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేవుడే. ఆయనకి చేతగా కాదు కదా అడవి మన లంకకు వెళ్ళి రావణాసురుడిని సంహరించడం అనేది ఆయనకి పెద్ద సమస్య కాదు. ఒక మాట చెప్పాలంటే ఉమ్, ఉడత తీసుకొచ్చి సహాయం చేస్తుంది కదా, రావణుడు ఇలా అంటాడు. ఉమ్. అంటే ఆయన వేళ్ళు పడుతూ ఉంటాయి, అందుకే ఉడతకి ఆ ఒక చారలు వరం ఉంటాయి. ఛాయలు ఉంటాయి. ఉమ్, అవునా, ఆ చారలు అట్లానే ఉంటాయి ఇప్పటికీ కూడా. కోతులు, ఒకడు అడిగాడు నన్ను, మీ రాముడు కూతురు సహాయం చేస్తే కానీ లంక దాకా పోలేకపోయాడు అని ఉమ్, ఒకడు మాట్లాడితే ఒకటే మాట చెప్పా, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రకృతి కూడా సహకరిస్తుంది. వానరులు, ఉడతలు ఇవంతా ప్రకృతి కాదా? ఉమ్, మరి ప్రకృతి సహకరించిందంటే మనిషికి సహకరిస్తుంది అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉంటేనే సహకరిస్తుంది కదా. అలాంటిది ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రతి ఒక్కడు దేవుడే. అంత ప్రకృతి, అన్ని వేల వానరాలు, చివరికి ఉడత కూడా తను చేయదగినటువంటి సహాయం చేసింది అంటే, మరి ప్రకృతి అంత సహకరించింది అంటే రాళ్ళు వేస్తే నీళ్ళ మీద తేలడం ఏంటి నాన్న? ఉమ్. అది ప్రకృతి సహకరించడం కాదా? అవునా కాదా? ఆ చుట్టుపక్కల ఎక్కడా మళ్ళీ ఆ రాళ్ళు కనపడవు మనకి, అవును, అక్కడ మాత్రమే ఉంటాయి. అక్కడ మాత్రమే ఉంటాయి. ఇదంతా ఒట్టి మిథ్య, ఒట్టి మాయా కథలు అని చెప్పినటువంటి కొన్ని గవర్నమెంట్లు మన హిందుత్వాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి కొన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, నిర్మోహమాటంగా చెప్పాలంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 40 ఏళ్ల పాటు మనల్ని పరిపాలించి మన హిందూ అనేటువంటి మాటని ఎక్కడ కూడా పుస్తకాల్లో కూడా లేకుండా, మనకున్నటువంటి ఘన చరితని ఎక్కడ ఒక్క పాఠంలో కూడా లేకుండా, ఎంతసేపటికి వాడు గొప్పవాడు వీడు గొప్పవాడు చెప్పారు కానీ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళందరినీ పుస్తకాల్లో చేర్చారు. ఏదైతే మంచి జరిగిందో అది మొత్తం తీసి పక్కన పడేశారు. మనం హిందువులు అనేటువంటి మాట మర్చిపోయేటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు మరలా హిందుత్వాన్ని పుంజుకునేలా చేస్తున్నాయి. అవును, ఒక మాట చెప్పాలంటే మన ఉదాహరణకి చెప్పాలి అంటే యోగి ఆదిత్యనాథ్ గారు, మోడీ గారు ఎన్ని మసీదులు తెస్తుంటే ఎన్ని దేవాలయాలు బయటపడుతున్నాయి నాన్న. మన హైదరాబాద్లో మసీదులు తోమండి, ఎన్ని దేవాలయాలు ఉంటాయో, పురాతనమైన దేవాలయాలు. అవన్నీ మసిపూసి మారడిగా చేయమంటారు చూశారు. హిందువుల్ని మాయ చేశారు అంతే. ఎవరు 40 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళలో ఎవరు హిందువులు ఉన్నారు చెప్పమనండి? అందరూ ఇతర జాతులకు సంబంధించినటువంటి వాళ్ళే, అసలు మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. పార్సీ ముస్లిమ్స్ అంటారు వాళ్ళు, ఆ జాతి నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు మన చరిత్రను అంతా కూడా మాయం చేశారు. ఒక మాట చెప్పాలంటే ఇతర దేశాల వాళ్ళందరూ మన హిందూ ధర్మాన్ని ఒప్పుకుంటూ రాముడు దేవుడు అని చెప్పి జై శ్రీరామ్ అని పలుకుతూ, ఇప్పుడు నిజంగా చూడండి, ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూస్తే మీకు అమెరికన్స్ కాలభైరవాష్టకాలు, బిలవాష్టకాలు, లింగాష్టకాలు, అన్నపూర్ణాష్టకాలు, ఎంతమంది ఎంత బాగా సంగీతపరంగా మరలా సుస్వరంగా చక్కగా పాడుతున్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఇవి చదవటం వల్ల మనకి మంచి జరుగుతుంది, మంచి శరీరం వస్తుంది, శరీర ఛాయ్ వస్తుంది, ముఖ కవళికలు మారిపోతాయి, ముఖంలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది, మానవ శరీరంలో కావాల్సిన ఆరోగ్యం అంతా మంచిగా ఉంటుంది. ఇవన్నీ కనుక్కున్నారు పూర్వకాలంలోనే, వీళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అని చెప్పి వాళ్ళు కనుక్కొని వాళ్ళు మన సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు రష్యాలో చూడండి, చీర కట్టుబాటు ఎక్కువైపోయింది. అవును, చీరలు కట్టుకునే తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళు ఎక్కువగా కృష్ణుని కూడా పూజిస్తూ ఉంటారు. వాళ్ళ సంచుల మీద కూడా, బ్యాగ్స్ మీద కూడా కృష్ణుడే ఉంటాడు. అవును, వాళ్ళు పెట్టుకునే బొట్టు చక్కగా గంధం పెట్టుకుంటారు, చందనం పెట్టుకొని మంచిగా. ఆడవాళ్ళందరూ కూడా చక్కగా, ఈ రష్యన్స్ అందరూ కూడా చీరలు కట్టుకొని తిరుగుతున్నారు. మగవాళ్ళందరూ పంచెలు కట్టుకుంటున్నారు, తెల్ల పంచెలు ఆల్చి. ఆ సంస్కృతి ఎక్కడిది మంది కదా. మనం వాళ్ళు మాత్రం మంచిగా దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు, ఫాలో అవుతూ. మనం మాత్రం వాటిని వదిలిపెట్టేసి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని ఎక్కువగా మనం నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే రోగాలు వస్తాయన్న సంగతి గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు. రోగాలు వస్తే సంతానం ఏముంటుంది, సంతానం కలగదు, ఆరోగ్యవంతంగా ఉండరు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. అయినా సరే మనం వాటిని మాత్రం వదిలిపెట్టాం, వాటితోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. రాబోయే రోజుల్లో అతి ఎక్కువగా అనారోగ్యాలకి ఉండేటువంటి హాస్పిటల్స్ ఎన్నైతే ఉంటాయో, సంతాన సాఫల్య కేంద్రాలు దానికి రెట్టింపు దశలో ఉండబోతున్నాయి. ఇది మాత్రం ఖచ్చితం. ఇప్పటికే వచ్చేస్తున్నాయి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం చేసుకునేటువంటి అలవాట్లు, మనం వేసుకునేటువంటి డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉండేటువంటి అనారోగ్య పరిస్థితులు, సంతాన లేములు, మన ధర్మం మర్చిపోవడం, వీటి మీదనే. కొంతమంది వస్తుంటారు గుళ్ళలో ఒక షార్ట్స్ వేసుకుని వస్తుంటారు. షార్ట్ రాకూడదు నాన్న. అమ్మాయిలు కూడా మరి ఘోరంగా, అమ్మాయిలు కూడా
వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని వస్తుంటారు గుళ్ళలోకి. ఉమ్, దేవతా వస్త్రాలు సంప్రదాయమైనటువంటి దుస్తుల్లో రావాలని చెప్పి చెబుతూ ఉంటే వాళ్ళకి కోపం. చేతికి గాజులు వేసుకోమంటే కోపం, బొట్టు పెట్టుకోమంటే కోపం, పూలు పెట్టుకోమంటే కోపం, కాళ్ళకి పసుపు పూసుకోమంటే కోపం. కాళ్ళకి పసుపు పూసుకుంటే డ్రెస్ పాడైపోతుంది అంటారు. నువ్వు డ్రెస్ పాడైపోతుందని చూస్తున్నావు, కాళ్ళకి పసుపు పూసుకుంటే, పూసుకోకపోతే నీకు అడ్రస్ లేకుండా పోతున్నాం కదా ఉమ్, కొన్ని రోజుల తర్వాత, అవునా? సో కాబట్టి ఏదైతే రాముడు అనేటువంటిది మానవ రూపంలో అవతరించినటువంటి దేవుడు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఆయనకి మాయాలేడని ఆయనకి తెలియదా? వేటాడటానికి ఆయన వెళ్ళాలా? సీతాదేవిని తీసుకుని వెళ్ళాలా రావణాసురుడు? ఇదంతా ఏంటి? ఒక రకమైనటువంటి మానవాళికి మంచి జరగడం కోసం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పినటువంటి ఒక కథాంశం తప్పితే వేరే రకమైనటువంటి పరిస్థితులు కావు. రాముడు ఎప్పుడు దేవుడే, రాముడే దేవుడు అని కూడా చెప్తా. ఉమ్, రాముడే దేవుడు, దాంట్లో అనుమానం లేదు. మనం తీసి పక్కన పెడుతున్నాం. మిగిలిన దేశాల్లో శ్రీలంకలో కూడా రాముడికి దేవాలయాలు ఉన్నాయి. అవును. లంక రావణాసురుడిది. శ్రీలంకలో కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు ఉన్నాయి, రాముడి దేవాలయాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఒప్పుకుంటున్నప్పుడు మనకేం మాయరోగం ఒప్పుకోవడానికి? మన దేవుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నప్పుడు జై శ్రీరామ్ అన్నప్పుడు రా అంటే అగ్నితత్వం, మా అంటే మనకి ఇప్పుడు చూడండి శ్రీరామ అంటాం కదా, ఆ శ్రీరామ అన్నప్పుడు రా అనేటువంటి లోపల ఉండేటువంటి పాపాలన్నీ కూడా అగ్నితో దహించి వేసి బయటికి పంపించేస్తాయి పాపాలన్నీ. జై శ్రీరామ్ అనండి, రా అన్నప్పుడు నోరు తెరుచుకుంటుంది, పాపాలు లోపలికి పోతాయి. అన్నప్పుడు పుణ్యం లోపలికి వచ్చి నోరు మూసేసుకుంటుంది. ఉమ్. ఆ రామ్ అనే సౌండ్ లో కూడా ఓం అనేది పలుకుతుంది మనం తప్పనిసరి చూసుకున్నట్లయితే. రామ్ ఓంకారం వస్తుందా రావట్లేదు? ఓంకారం అంటే ప్రపంచ శబ్దం. మరి ఉమ్, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు అందరూ కూడా సూర్యుడి నుంచి వచ్చేటువంటి సౌండ్ ఏంటో కనుక్కున్నారు. ఉమ్, అదేంటి అంటే ఓంకారం అని చెప్పి మనమే ఓంకారం. చెబుతున్నాం. అవును. ఎన్నో వేల సంవత్సరాల క్రితం, లక్ష సంవత్సరాల క్రితం మనం చెప్పాం, ఇదిరా శబ్దం, ఇదిరా ఈ దీంట్లోంచే ప్రపంచం అంతా సృష్టింపబడిందిరా, నీ శబ్దాలు రావడానికి ఓంకార శబ్దమే మూలం అని, అవును. ప్రణవనాదం అని చెప్పి చెబుతూనే ఉన్నాం. ఉమ్, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏదో కొత్తగా కనుక్కున్నట్టుగా చెబుతున్నారు. వాళ్ళు ఏం కనుక్కున్నారు చెప్పండి సైంటిస్టులు? భూమి గుండ్రంగా ఉందని వాళ్ళు కనుక్కున్నారా? వీళ్ళు కనుక్కున్నారా? సైంటిస్టులు కనుక్కున్నారా? గురుత్వాకర్షణ శక్తి ఉందని వీళ్ళు కనుక్కున్నారా? మరి ఇన్ని వందల సంవత్సరాలు, మహా అయితే 400 సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉంది అనుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టినప్పుడు గుళ్ళలో వరాహమూర్తి భూమిని ఎత్తుకొని ఇట్లా విగ్రహాలు ఎలా చెక్కగలిగారు మన వాళ్ళు? అప్పట్లో గుండ్రంగా ఉందని తెలియకపోతే. అవును. అవునా కాదా? అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం గుళ్ళల్లోనే ఇప్పటికీ చూస్తున్నాం మనం, వరాహమూర్తి భూమిని ఇట్లా పైకి ఎత్తుకొని ఉన్నట్టుగా, కూరలతో ఎత్తుకున్నట్టుగా చూస్తున్నాం. ఉమ్, మరి అప్పుడు గుండ్రంగా ఉన్న సంగతి అప్పుడు తెలియకపోతే వాళ్ళు గుండ్రంగా ఎలా చెక్కగలిగారు? ఉమ్, నువ్వు చెప్పావా? నువ్వు సైన్స్ వచ్చి చెప్పిందా? నా వేదానికి, నా హిందూ ధర్మానికి సైన్స్ జస్ట్ ఓన్లీ 1 స్టెప్ మాత్రమే ఉంది. సైన్స్ లాస్ట్ స్టెప్, నా హిందూ ధర్మానికి ఫస్ట్ స్టెప్. ఆ పైన ఎన్ని మెట్లు ఉన్నాయో సైన్స్కి అందదు. ఉమ్, హిందూ ధర్మంలో, వేదంలో ఉన్నటువంటి స్టెప్పులు దేనికి ఎక్కడ కూడా అందదు. ఉమ్, ఆ మెట్లు అంత పవిత్రమైనది, అంత గొప్ప సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఇలాంటి ధర్మాలన్నీ కూడా యుగాల నుంచి వస్తూ ఉన్నాయి మనకి. త్రేతాయుగంలో ధర్మం గురించి ఇంకా పరిపూర్ణంగా చెప్పగలిగారు. ఉమ్, ఆ ధర్మమే రామో విగ్రహాన్ ధర్మ అంటాం. ధర్మానికి రూపం ఇస్తే ఎలా ఉంటుందంటే రాములానే ఉంటుందని చెప్తున్నారు. ఉమ్, ఇంకంతమించి ఇంకేం కావాలి? ఆయన భగవంతుడు కాదు అని చెప్పడానికి ఎక్కడ రుజువు ఉంది చెప్పండి? అవును. అవునా? కాబట్టి రాముడు దేవుడే, ఉమ్. అనుమానమే లేదు. చాలా వివరంగా మంచి మంచి విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.